హలో బాస్. హాయ్ హీరో. అయితే రియల్ ఎస్టేట్లో ఈ మధ్య మా టీం ఫీడ్బ్యాక్ తీసుకుంటే కస్టమర్ల మైండ్ సెట్ ఎలా ఉందంటే 10 years బ్యాక్ కొన్నారు మా బావ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు, బాగా పెరిగింది, నేను ఈరోజు కొంటే పెరుగుతుందో పెరగదు, ఇది రైట్ టైం కాదేమో, అసలు ల్యాండ్ ఇంకా పెరగదేమో అని భ్రమలో ఉన్నారు. అది ఎంతవరకు నిజం? సో ఖచ్చితంగా అది ఫాల్స్ అండర్స్టాండింగ్. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, క్లోజ్ టు ది మెయిన్ రోడ్, డిపెండింగ్ ఆన్ ది కాలనీ అండ్ లొకాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్గా 1 lakh per square yard అనేది బేసిక్ రేట్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకసారి ఆ ఏరియా 60,000 rupees per square yard వచ్చింది అంటే 100 square yard కొనుక్కోవాలి ఇల్లు అనే ఫ్యామిలీ ఒక 2 kilometers అవతలకి వెళ్ళి 120 square yard 150 square yard కొనుక్కోవాలనుకుంటుంది. సో ఆ పారామీటర్లో చెక్ చేసుకుంటే మనకు అవైలబిలిటీ ల్యాండ్ ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉన్న దగ్గరికి వెళ్ళి జంక్షన్ బేస్డ్ బిజినెస్ మనకి ఇక్కడ ఎక్కువైతుంది. సో మనకు అవుటర్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కనుక మళ్ళీ రేడియల్ రోడ్స్ కావచ్చు, కనెక్టివిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ గ్రోత్కు స్కోప్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఎంటైర్ మన ఏపీ తెలంగాణలో చెక్ చేసుకుంటే మీరు రెసిడెన్షియల్ దగ్గరికి వెళ్ళి ఇండ్ల మధ్యలో మీకు ప్లాట్ కావాలంటే కనీసం 10,000కి తక్కువ ఎక్కడైనా దొరుకుతుందా? దట్టు ఇన్ గ్రామ పంచాయతీ. మరి అట్లాంటప్పుడు సేమ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీకు మంచిగా డిటిసిపి అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ దగ్గర మీకు 10,000, 15,000, 20,000 మధ్యలో